వంశకాశాంబుధికైరవ్యాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకరిష్టం రాజాదిరాజమకుటాంకితరత్నసేవం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గురుష నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. సర్వ అధ్యక్షులైనటువంటి మా గురువు గారికి, అమ్మగారికి, తిమ్మప్పన్న గారికి, సోమనారాయణ గారికి, మహమ్మద్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లా మా సోదరుని కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అమ్మా మీరు ఎవరు కూడా మాట్లాడద్దని, పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త, కొంచెం బయట పోయి అలాగే కొంచెం. ఈరోజు దీనిపల్లి ఆశ్రమంలో 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సంకల్ప దినము సుప్రభాత సేవ చేసినారు. ఉదయం గురుగీతా పారాయణము, తదనంతరము భజన కార్యక్రమం, తదనంతరము మహాపూజ జరిగింది. తదనంతరము జెండా ప్రతిష్టాపన, తర్వాత తీర్థ ప్రసాదములు. హలో తీసుకున్నాము. ఈ నీలపల్లి గ్రామంలో ఈ గ్రామం అనేది విద్యావంతులు లేరు ఇక్కడ. చాలా ముఖ్యంగా ఆ విద్యావంతులు ఎక్కువ ఉన్న టైంలో నాయన గారు ఇక్కడ ఈ అసలు సాంప్రదాయ ప్రబోధన ఇక్కడ ప్రవేశపెట్టినారు. ఎందుకంటే ఈ అవిద్యావంతులకైనా కూడా నాన్నగారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి పడితే విద్యావంతుల కన్నా ఎక్కువ గట్టిగా నిమ్మడతారు ఈ బోధకి. ఇది మొదటికి అసలు సిద్ధాంతం అంటే గూఢంగాను గోప్యంగాను నడుచుకుంటూ వచ్చేది. అప్పట్లో గురువులు అనేది ఎవరు తెలియదు. చాలా మందికి గురువులు అనేది చెప్పుకునే వాళ్ళు కూడా లేరు. ఈ కాలం బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నేను గురువు, నేను గురువు, నేను గురువు. అసలుగా చెప్పాలప్ప అంటే పరిపూర్ణమే గురువు, మనం అందరూ శిష్యులమే. పరిపూర్ణము తప్ప గురువు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే మేము కూడా శిష్యులమే ఒకప్పుడు. ఈ రోజు ఆ పరిపూర్ణ పద్ధతిని గురువు గారు మాకు అస్తగస్తం సంఘేయం చేసి ఈ ప్రబోధ ఎంతో నిజమైన దేవుణ్ణి, నిన్ను ఈ పరిపూర్ణము ఎరుకంటే ఏమి, నీవంటే ఏమని తెలిపి ఆయన ఆ మార్గము చూపించినాడు. కాబట్టి మాకు ఒక ఆ మార్గము స్థానం ఈ గట్టికి నిమ్మడినారు. వీళ్ళు ఈ పరిపూర్ణ ప్రబోధన ముందరు సాగిస్తారని ఒక గుర్తిచ్చినారు మాకు గురువు అని. నిజంగా చెప్పాలంటే మేము గురువు కాదు, ఎవరు కాదు. మానవులైన ఎవరు పుట్టినారో గురువు కాదు. పరిపూర్ణ తప్ప గురువు అనేది ఎవరు లేరు. కానీ మాకు ఒక గుర్తిచ్చినారు. ఈ పరిపూర్ణ ప్రబోధని ఆ గురువుని సన్మానం ఎప్పుడు చేయాలనేది కూడా మీకు ఈ పద్ధతులు లేవు. మీరు ఎట్లా మనుషులనే దానికి ఈ అవిద్యావంతులు అంతా పెద్ద అవిద్యావంతులు. మనం ఏమి ఏమి చేయాలనేది మీ ఊరు మీరే సన్మానం చేసుకుంటారా? సరే ఏం చేస్తారు చేయండి, మీకు ఎట్లా నడుస్తారు నన్ను అంటే ఎవరు కాదు. ఈ మానవుడైన వానికి తప్పు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటావు. కాబట్టి ఆ గుర్తు మనం పెట్టుకున్నాము. ఈ మార్గం గట్టిగా నిమ్మడి ముందరికి ఈ మార్గంని సాగిస్తాడు ఈయన అని మాకు ఒక గుర్తు ఇచ్చి కాసి మనం కూర్చోబెట్టి అందరికీ గుర్తులు ఇవ్వలేరు గురువు అని కలిసి. ఎందుకంటే సామాన్యంగా గురువు 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 అంటే ఏమని గురువు అని తెలుసుకునే తెలివిగా కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణ ప్రభువుని ఎట్లా చెప్పాలి అనే పరిజ్ఞానం కూడా గురువుకి ఉండాలి. ఇది కథ కాదు, వేదాంత తర్క వితర్క రత్నములు. తెలిసిన వాళ్ళకి రత్నములు, తెలియని వాళ్ళకి రాళ్ళు. ఈ విషయంలో ఎట్లా ఉంటామంటే తెలిసిన వాడికి రత్నములు, తెలియని వాడికి రాళ్ళగానం ఉంటాయి. ఈ అమూల్యమైన ఈ జ్ఞానము సంపత్తి ఉన్నది ప్రబోధాలు అంటే ఇది. ఎందుకంటే ఇది ఎవరికి కానీ ఆ మంత్రసిద్ధులు అంతర్సిద్ధులు కానీ తర్కములు కానీ పట్టించేది కాదు. ఇది అన్ని విడిపించే విద్య. ఇది అసలు సంప్రదాయం అంటే
అన్నీ విడిపించే విద్య ఇది అని చెప్తూ ఇప్పుడు సత్యంకి ఇది తర్వాత అధ్యక్ష భాషణంలో చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం సభ చాలు చేద్దాం.